పొల్లవాని కుంట అని 27 ఎకరాల్లో ఒక చెరువు ఉంది. అది ప్రాపర్ చెరువే. అందులో నీళ్లు వస్తాయి ప్రతి వర్షాకాలం. ఆ చెరువుని మహానుభావులు ఒకప్పుడు రిలయన్స్ కంపెనీకి ఐటీ టవర్స్ ఇద్దాం అనుకున్నారు. తర్వాత ఇండోర్ స్టేడియం కడదాం అనుకున్నారు. అదేది కాల జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కరుణాకర్ రెడ్డి గారి పుణ్యమా అని ఆ చెరువు ఏదైతే ఉందో వల్లవాని కుంట కట్ట, చెరువు కట్టని మార్చేసి చెరువు కట్టను లోపలికి తీసుకొచ్చి ఆ మధ్యలో ఉన్న ఖాళీని నింపేసి ఒక 12 కోట్లతో క్రికెట్ పెవిలియన్ కడదామని చెప్పి పని మొదలెట్టారు. అది 3 వంతులు అయింది, ఇంకొక వంతు మిగిలిపోయింది. ఇంతలో గవర్నమెంట్ మారింది. ఈ మధ్యనే ఇంకొక 4 కోట్లు ఖర్చు పెట్టి ఎన్టీఆర్ క్రికెట్ పెవిలియన్ అని పేరు పెట్టి లోకేష్ గారు మొన్ననే ప్రారంభించారు. మీరు చేసింది ఏంటా అంటే ఉన్న చెరువుని సగం పూర్తి చేశారు, చెరువు కట్టను మార్చేశారు. ఇప్పుడేమైంది, ఆ చెరువు వెనకాల ఉన్న పట్టా భూములన్నీ మునుగుతున్నాయి ఆ చెరువు నీళ్లతో. ఆ పట్టా భూముల్లో ప్లాట్లు వేసుకున్న వందలాది మంది ఇవాళ రోడ్డున పడ్డారు. ఇంకొక పక్కన ఆ ప్లాట్లన్నీ 22A ఉన్నాయని చెప్పి అది పెట్టారు. అరే బాబు కాదయా, ఇది 22A కాదు అని చెప్పి లోకాయుక్త దగ్గరికి వెళ్ళి అడిగితే ఒక తహసీల్దార్ గారు వచ్చి లేదండి ఇది 22A కాదు, గవర్నమెంట్ భూమి కాదు, ప్రైవేట్ భూమి అని చెప్పి కాగితం రాసిచ్చాడు. కాగితం రాసిచ్చినా దానికి ఏమి ఫలితం కలపడాల. తర్వాత మళ్ళా హైకోర్టుకు పోతే రెవెన్యూ ఆఫీసర్లు అంటారు అప్పుడు తహసీల్దార్ ఇచ్చిన కాగితం ఫేక్ కాగితం అంట. ఇప్పుడు అది ఫేక్ కాగితం కాదని నేను ఎక్కడ నిరూపించుకోను? రికార్డులన్నీ నీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఏముంది? ఆ రోజు నువ్వు ఇచ్చిన కాగితం ఒకటే ఉంది. కాబట్టి అసలు చెరువులు పూడ్చి పెవిలియన్ కట్టమని చెప్పి ఎవడు చెప్పాడు? సుప్రీంకోర్టు ఆర్డర్లు క్లియర్గా ఉన్నాయి, చెరువులు ఎవరో ముట్టుకోవద్దాయా, అందులో ఏమి నిర్మాణాలు కానీ ఇళ్ళు కానీ వేరే పనులకు ఏమి ఉపయోగించవద్దు, చెరువులుగా ఉండేయండి అని. ఇది ఎప్పుడు 1992లో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ముట్టుకోవడానికి అన్ని గవర్నమెంట్లు భయపడతాయి. కాకపోతే కరుణాకర్ రెడ్డి గారికి వీళ్ళకి భయాలు ఏమి లేవు కాబట్టి చెరువులు పూర్తి చేశారు. ఆ సమస్య ఒకటి వారి దృష్టికి తీసుకొచ్చాం ఉదాహరణగా. అలాగే ఆయనకి చెప్పినాం, అయ్యా మీ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 14 లక్షల ఎకరాలు ఈ రోజున 22A పెట్టారు పట్టా భూములు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళే చెప్తున్నారు. 435 జీవో జనవరి 2వ తారీఖున గవర్నమెంట్ ఇచ్చింది. అరే ఏ కాగితం ఉన్నా కానీ, 1-2 కాగితాలు ఉన్నా కానీ వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయండి, 22A తీసేయండి, ఒక్క కాగితం ఉన్నా కానీ 22A తీసేయండి అని చెప్పి సర్క్యులర్ ఇచ్చారు. దాన్ని అమలు చేయడంలో మీకు ఏంటండి వచ్చిన ఇబ్బంది అని చెప్పి అడిగాం. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, అయ్యా మేము ఒక్కొక్క ఇష్యూని చేయడానికి మాకు బోళ్ళంత టైం పడుతుంది, నానా కష్టాలు పడి నేను ఆ సెట్టిపల్లి భూములు వరకు ఇంతవరకు సెటిల్ చేయగలిగా. అందులో ఒక 10-14 మందికి ఉపశమనం కలిగింది. అలాగే దామినేడు సమస్య ఉంది, దామినేడులో 282 ఎకరాల సమస్య అది. అందులో ఎప్పుడో 1974లో ఇచ్చినటువంటి ఒక తప్పుడు సెటిల్మెంట్ ఆఫీసర్ రిపోర్ట్ వల్ల అది అక్కడ ఇరుక్కుపోయింది. దాని నుంచి బయట వేయడానికి ట్రై చేస్తున్నా. ఒక 2 నెలల టైంలో దాన్ని సాల్వ్ చేయగలనని అనుకుంటున్నా. దానికి క్యాబినెట్ ఆర్డర్ కావాలి, నా దగ్గర నుంచి అయితే రాసి పంపిస్తా. క్యాబినెట్లో కనుక వాళ్ళు తొందరగా పాస్ చేస్తే దాన్ని కూడా సెటిల్ చేసేస్తా. దీని తర్వాత అక్రాంపల్లి అని చెప్తున్నారు మీరు, అది ఉంది, ఆవిలాల ఉంది మా దగ్గర, అలాగే మఠం భూములు ఉన్నాయి, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఆయన బోర్డులంత టైం పడుతుందండి ఒక్కొక్కటి చేయటానికి అని అంటున్నారు. మేమనేది ఒకటే, గవర్నమెంటు ఆ రోజున గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రులు చేశారని మేము అంటున్నా. ఆ రోజున విఆర్ఓ స్థాయిలో చేసిన పనికి ఇవాళ లక్షలాది మంది రైతులు ఇరుక్కుపోయారు. వెబ్లాండ్ చేస్తాము, కంప్యూటర్లో ఎక్కిస్తాం మీ భూములు అని చెప్పి విఆర్ఓల దగ్గర నుంచి అరే మీ ఊర్లో ఉన్న ప్రభుత్వ భూములు ఏమేంటో మార్క్ చేసి పంపించమంటే వాళ్ళు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉండే అన్ని ప్రభుత్వ భూమి కింద కుంట అని, గుంట అని, లేకపోతే ఈనామని రాసి పడేశారు. దాన్ని కలెక్టర్లు ఆ రోజున కళ్ళు మూసుకుని 22A పెట్టేశారు.
ఒకసారి పెట్టిన తర్వాత దాన్ని బయటికి లాగటం ప్రజల వల్ల కాటల్లా. అందరూ బక్కోళ్ళు. ఎంతమంది హైకోర్టుకు పోగలరు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టగలరు? హైకోర్టు ఆర్డర్ మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే మళ్ళీ కంటెంప్ట్ ఎవడేసుకోగలడు? ఎన్ని బాధలు పడాలి? ఈ లోపల ఎంతమంది బతుకుంటారు? అందరికీ 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చేసినాయి. సో ఇది కాదండి, మేము అందుకనే దీని గురించే మేము చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రికి తెలిసి చేశారని మేము అంటలా, CCLAకి తెలిసి చేశాడని మేము అంటలా. ఆ రోజున తొందరపాటుతనంతో కంప్యూటర్లో భూమి రికార్డులు పెట్టే తొందరలో VROలు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కొన్ని లక్షల మందిని మీరు షాప్ పెట్టారు. తప్పు జరిగిపోయింది. నోటీసులు ఇవ్వలా ఎవరికి. కాబట్టి నోటీసులు ఇవ్వకుండా 22లో పెట్టినాటిని మళ్ళీ వెనక్కి తీయండి. జరిగిన తప్పుని సరిచేయండి. మీ గవర్నమెంట్ భూమి ఏదన్నా ఉంటే నోటీస్ ఇచ్చి తీసుకోండి. భూమి ఎక్కడికి పారిపోద్ది? ఈ లోపల వేరే వాళ్ళకి అమ్మేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు కోర్టుకి ఎక్కుతారు. ఎక్కితే ఎక్కని గవర్నమెంట్ కంటే పవర్ఫుల్లా ఎవడన్నా రిస్క్ తీసుకుని కొనుక్కుంటే ఈ లోపల ఆ కొనుక్కున్నాడి దగ్గర నుంచి లాక్కో, నువ్వు గవర్నమెంట్ భూమిరా ఇది, నువ్వు ఎట్ట కొనుక్కున్నావురా అని. కాబట్టి రోల్ బ్యాక్ చేయటం తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకొక మార్గం లేదు. ఎందుకంటే తప్పు జరిగింది ప్రభుత్వంలో, సరి చేయాల్సింది ప్రభుత్వమే. అంతే తప్ప MRO ఆఫీసుల చుట్టూ బ్రోకర్ల చుట్టూ తిరగాల్సిన బాధ్యత కానీ, తిరిగే ఓపిక కానీ, పెట్టగలిగిన ఖర్చు కానీ ఈ బాధితుల దగ్గర లేవు. ఎంత దుర్మార్గం అంటే, మాజీ సైనికులకు ఇచ్చిన భూములను కూడా 10 ఏళ్ల తర్వాత NOC ఇచ్చి వ్యక్తి పేరున పట్టా ఇచ్చినా కానీ దాన్ని మళ్ళా 22Aలోకి తోసేశారు. తోసేసి వాళ్ళు వెళ్ళి, బాబో నాకు పట్టా ఇచ్చారయ్యా, ఇదిగో మా ఆర్మీ ఆఫీసర్ కాగితం అంటే నాకెంత ఇస్తావో చెప్పంటాడట. ఇది మనం సామాన్య భేద బిక్కి ప్రజల పట్ల ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ఆపాలి అని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 22Aని రోల్ బ్యాక్ చేయండి. MROల్ని గవర్నమెంట్ భూమి అందులో ఇందులో ఉంటే మళ్ళీ నోటీస్ ఇవ్వయా అని చెప్పండి. అప్పుడు బాధ్యత వాళ్ళ మీద పడద్ది. ఇవాళ ఏమంటున్నారు, ఇది ప్రభుత్వం కాదు అని నేను నిరూపించుకోవాలంట. నా వల్ల ఏమవుతుంది? నా దగ్గర ఏం రికార్డు ఉంది? నాకెప్పుడో గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్, నేను కొనుక్కున్న విక్రయ దస్తావేజ్ తప్ప నా దగ్గర ఏముంది? కాబట్టి ఈ విషయంలో కలెక్టర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు కూడా ప్రభుత్వానికి సూచించండి, 22Aని రోల్ బ్యాక్ చేయండి అని చెప్పారంటే, ఆయన గవర్నమెంట్ అధికారి కాబట్టి నోరు తెరిచి మాతో ఒప్పుకోరు. కానీ ఆయన కూడా సానుభూతితోనే ఉన్నాడు. మీరు చెప్పింది నిజమేనండి, మేము ఇలా చేసుకుంటా పోతే ఎన్ని సంవత్సరాలు పడద్దో మాకే తెలియదు. ఈ లోపల ఎంతమంది కలెక్టర్లు మారతారో మాకే తెలియదు. ఈ లోపల బాధితులు ఎంతమంది బతుకుంటారో మాకే తెలియదు. మేము కూడా మీ వాదనతో ఏకీభవిస్తున్నామని అయితే చెప్పారు.